సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమపై దిశ నిర్దేశం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు కృషి చేశారని అన్నారు. సర్వాయి పాపన్న అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సమస్యలపై దృష్టి పెట్టి సమాజంలో వెలుగు నింపాలని, ప్రజలలో ప్రేరణ తీసుకొచ్చి సమాజంలో మార్పులు తీసుకురావాలని, అందుకు చదువు ఒకటే పరిష్కారం అని అన్నారు. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, కొత్త తరానికి ఒక బలమైన జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు. వివిధ అభివృద్ధి పనులు, శాఖల వారి పనులు, విద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, సర్దార్ సర్వాయి పాపన్న చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ అధికారి లత, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ దున్న శ్యామ్, బీసీ సంఘం నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్స్పెక్టివ్ సమాజం సంస్కృతి ఎక్కడ ఉండేది, ఇక్కడ దాకా వచ్చింది, ఎక్కడ తీసుకోవాల్సి ఉన్నది, తోడుగా ఉన్న దేశాలు రాజ్యాలు ఎక్కడ పోతున్నాయి, మనం ఎక్కడ ఉన్నాం, దాన్ని ఖచ్చితంగా చాలా అంశాలు డీల్ చేయాల్సి ఉన్నది. దీంట్లో అందరూ సమన్వయంతో ఒక మంచి ఆలోచనతో ఐక్యమై అందరికీ అవకాశాలు, అవసరాలు, అభివృద్ధి, సంక్షేమం ఈ విషయంలో మనం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా విద్యారంగంలో రాజ్యం చేసిన తర్వాత ఆ రాజ్యం సుపరిపాలన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనం భారతదేశంలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఉన్నాం, వ్యవస్థ ఉంది. కానీ సమస్యలు లేనివి ఏ రాజ్యం ఏ ప్రాంతం ఉండదు. ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కలిసి ప్రజల సంక్షేమం, అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యత మీకు ఉన్నాయి, అధికారికంగా అధికారుల మీద ఉన్న బాధ్యతలు ఉన్నాయి. మనం కలిసి దాంట్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఈ అంశాల గురించి ఒక్క విషయం నేను ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నా, మీరు కూడా పెద్దలు కాబట్టి మీరు కూడా అందరూ ఈ కొద్దిగా డిస్కషన్లో ఈ ఆర్గనైజేషన్ కానీ ప్రోగ్రామ్ రిలేటెడ్ కొన్ని అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది. ఏసీ గారికి, డిఆర్ఓ గారికి, కన్సర్న్ శాఖాధికారులు కూడా అందరు ఇక్కడ ఉన్నారు. సమన్వయంతో ఒక మంచి సద్భావంతో అన్ని ప్రోగ్రాంలు జరుపుకోవాలన్న ఆశ, దీంట్లో అందరూ సహకరిస్తారన్న ఆశ, ఆ సమన్వయం చేసుకునే బాధ్యత కన్సర్న్ అధికారుల మీద కూడా ఉంటుంది. మీరు కూడా ముందు అడుగు తీసుకొని దీన్ని సమన్వయం చేసుకుంటూ ముందు వెళ్తారని ఆశతో ఈరోజు వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి సర్దార్ సర్వాయి పాపన్న గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కానీ సుఖ సౌకర్యాలు కానీ ఎలా వచ్చినాయి, ఈరోజు రావాలని ఒక హక్కులాగా మనం మాట్లాడుతున్నాం. ఏ సాక్రిఫైస్తో వచ్చాయి అది కొద్దిగా ఈ జయంతిలు కానీ మనం మిగతా మహానాయకులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనమే కాకుండా కొత్త తరానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సాక్రిఫైస్ మొన్న మనం 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. రెగ్యులర్గా నెలల వారీగా మనం వేరియస్ సెలబ్రేషన్స్, జయంతిలు, వర్ధంతిలు, మహానాయకులకు సంబంధించిన లేదంటే ఈ హిస్టారికల్ ఈవెంట్స్ ఎందుకు గుర్తు చేస్తున్నాం, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అంశాలు వారి వరకు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ వస్తే మిగతా అంశాలు వస్తే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ విషయాలు కూడా మనం కలిసి ముందుకు పోయేటట్టు ఉండాలని కోరుతున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయాలకి ఖచ్చితంగా మనం సాధించే విధంగా, నిలబెట్టే విధంగా, ముందుకు తీసుకుపోయే విధంగా అందరి కృషి చేస్తున్నాం. అంతకుముందు హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిలేటెడ్ కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఐ రిక్వెస్ట్ విశాల్ గారు టు కైండ్లీ లుక్ ఇన్ టు దెమ్.
there was a discussion we had about this also. So wherever gaps are there, ఏదైతే మన దృష్టికి వస్తున్నది ఒకటి ఒకటి కంప్లీట్ చేసుకుంటూ ఇంకా ఒక పెద్ద సమస్యకి మనం ఎదురు కావాల్సిన అవసరం ఉంటే అదే సమస్యలు రావాలి, ఒకటి పరిష్కారం చేయాలి, కొత్త రావాలి, అది పరిష్కారం చేయాలి, ఇంకా కొత్త రావాలి అని అట్లా ఒక్కొక్క మెట్టు మనం ముందు పైకి ఎక్కడం అనుకోండి, లేదంటే ఒక్కొక్క స్టెప్ ముందు పోవడం. ఐడిఓసి మీటింగ్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, అధికారులకి, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారు వారి జీవితంలో ఏ విధంగా స్ఫూర్తి, ధైర్యం, అదేవిధంగా పరిపాలన కోసం ఏదైతే సైన్యం నిర్వహించి మనకి సుపరిపాలన అందించారో వారితో స్ఫూర్తి తీసుకొని ప్రత్యేకంగా మనం కూడా వచ్చే ఉన్నతరం కానీ వచ్చే తరం కానీ వారు చేసిన సాక్రిఫైస్కి, అదేవిధంగా వాళ్ళు సాధించిన అంశాలకి గుర్తు చేసుకుంటూ, వారి చరిత్రాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు గౌరవిస్తూ ముందు కూడా ప్రత్యేకంగా స్ఫూర్తి తీసుకొని మనం కూడా మన జిల్లాలో, మన ప్రాంతంలో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని, దీంట్లో అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారన్న ఆశతో మళ్ళీ ఒకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.